ఫైనల్‌గా 'ఓజీ' మూవీ రివ్యూ అయితే మూవీ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా హై పవర్‌తో, హై వోల్టేజ్‌తో తీశారు. వింటేజ్ పవన్ కళ్యాణ్ గారినైతే మనకు చూపించేశారు. పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ కానీ, ఆయన చేసే ఆ మార్షల్ ఆర్ట్ ఫైట్స్ కానీ, ఆ కత్తి వాడడం గానీ, ప్రతి సీన్ కూడా చాలా ఎక్స్ట్రార్డినరీగా అసలు చాలా హై పవర్‌ఫుల్‌గా అయితే సీన్స్ అన్నీ తీశారు. చాలా బావుంటది. దానికి తోడు తమన్ భయ్య మ్యూజిక్ అయితే మాత్రం అసలు గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. థియేటర్‌లో పూనకాలే. అండ్ సెకండ్ హాఫ్ కూడా అలాగే క్యారీ చేసుంటే బావుండును. ఎందుకంటే ఫస్ట్, సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే ఒక మంచి ఎలివేషన్ ఫైట్ తోటైతే స్టార్ట్ చేశారు. ఇంక అక్కడి నుంచి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళడం, స్టోరీకి వెళ్ళడం, కొంచెం సెంటిమెంటల్‌గా ఇట్లా స్టోరీ కొన్ని సీన్స్ కనెక్ట్ కాకపోవడం, అక్కడక్కడ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ట్రా క్యామియో అసలు అనవసరమైన కాస్టింగ్ అయితే వస్తా ఉంటారు, పోతూ ఉంటారు. ఎందుకో అన్ని క్యారెక్టర్స్ దించారో కూడా అర్థం కాలేదు. సెకండ్ హాఫ్ అయితే చాలా డ్రాగ్ అండ్ ల్యాగ్ ఉంది. సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్‌లాగా క్యారీ ఔట్ చేసుంటే మాత్రం మూవీ తప్పకుండా అసల అతి భారీ హిట్ అయ్యి ఉండేది అని నా ఫీలింగ్. ఓవరాల్‌గా 'తమన్ భాయ్' అయితే వన్ మ్యాన్ షో అండ్ 'పవన్ కళ్యాణ్' గారు కూడా వన్ మ్యాన్ షో అండ్ 'సుజిత్' గారు కొంచెం కాన్సంట్రేషన్ చేసుండి ఫస్ట్ హాఫ్ లాగే సెకండ్ హాఫ్‌ని కూడా హై పిచ్‌లో క్యారీ చేసుంటే మూవీ మాత్రం ఇంకెక్కడికో ఎళ్ళిపోయి ఉండేది. ఓవరాల్‌గా వన్ టైమ్ వాచబుల్ మూవీ అని చెప్పొచ్చు.